దేవుని యొక్క వాక్య భాగంలో, పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువు వారు చెప్పిన ఒక శ్రేష్టమైన ప్రార్థనా అంశం, లేదా మన యొక్క జీవితంలో ఆయన సన్నిధిని వెతికే ప్రాముఖ్యమైన అంశం మత్తయి సువార్త 6వ అధ్యాయం. దయచేసి గమనించండి. 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని బిడ్డలమైన మనం ఒకసారి గమనించాలి. చాలాసార్లు మందిరాలకు వెళ్తుంటాం. మందిరంలో మనం రకరకాల కోరికలతో, ఆలోచనలతో, ఆశలతో వెళ్తాం. ప్రారంభ దినాలు నేను కూడా మందిరానికి వచ్చినప్పుడు కొన్ని రకరకాల ఆలోచనలతో, ఆశలతో, కోరికలతోనే మందిరానికి వచ్చాను. రాను రాను మన కోరికలు, మన ఆలోచనలు, మన ఆశలు వాక్యంలో ఎదిగితే కనుక లోక సంబంధమైన సంగతులు అంతరించి దైవ సంబంధమైన సంగతుల్లోనికి మనం వెళ్తాం. మన ఆత్మీయ జీవితంలో ఏది శాశ్వతమైందో, ఏది యథార్థమైందో గమనిస్తాం. దేని బిడ్డలు గమనించండి. ఇప్పుడు కీర్తనలు చదివారు. 10వ కీర్తన కానీ, 11వ కీర్తన కానీ, 13వ కీర్తన కానీ, 14, 15 కీర్తనలు. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే కనుక చాలా శ్రేష్టమైన విషయాలు అందులో రాయబడ్డాయి. దావీదు గారు రాస్తున్నప్పుడు కీర్తనలో ఏమంటారంటే 16వ కీర్తనలో, యెహోవా నిరంతరము రాజు అయి ఉన్నాడు. గమనించండి, నిరంతరము రాజు అయి ఉన్నాడు అనే ఈ 10వ కీర్తనలో ఈ మాట 16వ చరణంలో మనం గమనిస్తే, దావీదు జీవితము ఈ లోకంలో బ్రతుకుతున్నా, అతను గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా ఉన్నా, లేదా తన జీవితంలో తన తండ్రి ఇంటిలో కుటుంబ బాధ్యతలు కలిగిన వాడున్నా, ఆ పరిస్థితుల మధ్య ఉన్నా, ఇంకా కాస్త ప్రమోషన్ వచ్చిందంటే అతడు వాయించే సితారా, 10 తంతుల సితారాతో దెయ్యాలు వదిలిపోయి అంత విద్వాంసుడై ఆయన వాయిద్యాలు వాయిస్తూ సౌలులో ఉన్న దెయ్యాలు వదలగొట్టే వైద్యుడైనా, మరి కాస్త ఇంకా మెట్టు ఎదిగితే సౌలు రాజు దగ్గరే సహా ఆయన యొక్క సామాగ్రిని మోయగలిగిన, అతని సామాగ్రిని భద్రపరచగలిగిన, ఇదంతా మన బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తాం. సౌలు ఆయుధములు మోయవాడుగా ఉన్నాడని, ఇలాంటి పదవులు ఆయన జీవితంలో ఉన్నా, అలాగా ప్రమోషన్ మరలా పెరిగితే కనుక 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో ఆయన 13వ వచనం ప్రకారంగా అతడు సహస్రాధిపతి, అంటే 1000 మంది సిపాయిల మీద అధికారి అయినా, ఏ స్థితిలో తన యొక్క ప్రమోషన్లు పెరిగి భూమి మీద స్థాయి పెరిగినా, చివరికి తానే రారాజైనా, తన కుమారుడిని పట్టాభిషేకం చేసి రాజులు చేసిన ఆ కుమారుడికి కూడా చెప్పింది ఏంటంటే, మనమందరం తాత్కాలికమైన రాజులం, తాత్కాలికమైన ఈ లోకం, శాశ్వతమైన రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వాక్కు, ఆయన మాటకు లోబడిన ఆయన అని సాల్మన్కు కూడా రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి చెప్తారు. అటువంటి అనుభవంతో ఈ కీర్తనలు రాశాడండి. ఈ లోకంలో ఏదో ఆశించి కాదు, ప్రభువుని సేవించడంలో ఆయన రాజ్యమును మొదట వెతికాడు. అందుకనే బైబిల్ యేసు ప్రభు అన్నారు, మొదట మనం ఏం చేయాలట, ఆయన రాజ్యమును వెతకాలి. ఆ రాజ్యం వెతికేటప్పుడు బైబిల్ చక్కగా మాట్లాడుతున్న మాట, రోమపత్రిక 14లో ఆ మాటలు మీరు గమనిస్తే, రాజ్యం అంటే ఏంటి చాలామందికి ఏమని తెలుసు అంటే, ఆయన రాజ్యం వెతకడం అంటే మన కోరికలన్నీ ఆయన తీరుస్తాడని ఆయన సన్నిధిలోకి వెళ్ళటం అనుకుంటారు, లేదా పరలోకం గురించి వెతకడం అనుకుంటారు. భూమి మీద ఉండగానే ఆయన రాజ్యాన్ని అనుభవించాలి. ఎలాగ మనం అనుభవించగలము ఆయన రాజ్యాన్ని అంటే, రోమపత్రిక దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే దేని బిడ్డలారా, అక్కడ రాయబడిన సత్యాన్ని మీరు గమనించండి. 14వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు, పరిశుద్ధ బైబిల్లో దేవుని యొక్క వాక్యం చూస్తే, ఆయన రాజ్యము భోజనము పానం, 17వ వచనం కదండి, దేవుని రాజ్యం భోజనం పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందము. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది అని రాయబడింది. దేవుని రాజ్యము భోజనము పానము కాదంటే ఇహ సంబంధమైన వాటిని వెతకడం కాదు, నీతియు సమాధానము. పరిశుద్ధాత్మ దేవుడే సమాధానానికి కర్త, మర్చిపోకండి, సమాధానకర్త. నీతి ప్రభువైన యేసుక్రీస్తు వారే నీతి. ఆయన విశ్వాసము కలిగి, ఆయనను విశ్వసించుటయే నీతి. యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచాడు. యేసే క్రీస్తు అంటే నా కొరకు మరణించిన వాడు యేసు, నా కొరకు తిరిగి లేచిన వాడు క్రీస్తు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ 2 శబ్దాలు వేరువేరు. యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషక్తుడని. నీ కొరకు రక్షించడానికి వచ్చిన వాడు, నిన్ను అభిషేకించగలిగిన వాడు. ఇది గుర్తించగడమే నీతి. విశ్వసించడం వల్లే నీతి వస్తుంది. ఓకే, బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే,
నేను దేవుని యొక్క వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట మీకు తెలియజేయాలి. అసలు మొదట ఆయన నీతిని కానీ ఆయన రాజ్యాన్ని కానీ, అంటే ఆ రాజ్యాన్ని కానీ ఆయన నీతిని కానీ వెతక్కపోతే వచ్చే నష్టం ఏంటి? చర్చిలో ఒక మందిరాలకు వచ్చి ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మనందరికీ తెలిసిన వ్యక్తే పాత నిబంధన సౌలు గారు. కొత్త నిబంధనలు కూడా సౌలు గారు ఉన్నారు. ఆయన పౌలుగా మార్చబడ్డారు. ఎందుకంటే ఆయన పౌలుగా ఎలా మార్చబడ్డారంటే ఆయన దేవుని యొక్క వాక్యంలో నీతిని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినవాడు. అయితే సౌలు, పాత నిబంధన సౌలు అనగా గమనించండి, కీషు కుమారుడు. ఇతడు బెన్యామీన్ గోత్రీకుడు. ఈయన గాడిద బొమ్మలు పోయాయి, అవి వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చిన ఈయన జీవితంలో గమనించండి, కోరికతోనే వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని సందుకు వస్తే నా కోరిక తీర్చబడుతుంది అనే పనివాడు చెప్పాడు కాబట్టి యాజకుడి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ సమూయేలు మొదటి 9వ అధ్యాయంలో 20 వచనాలు మీరు గమనిస్తే, గాడిద బొమ్మలు పోయాయని బాధపడొద్దు సమూయేలు అంటున్నారు, వాటి గురించి నీకు విచారం వద్దు. దేవుడు నిన్ను ఇశ్రాయేలుకి తలగా చేయబోతున్నాడు, ఒక రాజుగా నియమించబోతున్నాడు. నాకు చెప్పారు నిన్నటి దిన, రేపటి ఉదయం ఆ వ్యక్తి వస్తాడు, నేను నియమించిన రాజు అని. కాదు, ఆ వ్యక్తి నీవే అని సమూయేలు గారు ఆయన్ని 10వ అధ్యాయంలో అభిషేకం చేస్తారు. ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ఆ ప్రవక్తగా ప్రవచించే వ్యక్తిగా ఉన్న ఆయన జీవితంలో దేని బిడ్డారా, ఈ లోకంలో అతని కోరిక ఆ పరిశుద్ధాత్మ శక్తిని, లేదా ఆ దేవుని యొక్క శక్తిని, ఆ దేవుని ఆత్మను కొద్ది రోజులు దేవుని కొరకు బ్రతకటానికి వినియోగించుకున్నాడు. కానీ చివరికి తన జీవితంలో రాను తన బ్రతుకులో తన కొరకు తనను ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. నేను ఇంతకీ చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధికి తన పశువులు పోయాయని వచ్చాడు. దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డాను కూడా పశువుల వల్లే పోయాడు. ఏ పశువుల కొరకైతే దేవుని సన్నిధికి వచ్చాడో, ఏ లోక సంబంధమైన గాడిద బొమ్మలు, తన యొక్క వ్యవసాయ భూమికి కావలసిన ఆ పశువుల కొరకు వచ్చాడో, అదే వ్యక్తి మన సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో గమనిస్తే కనుక అమాలేకీయుల దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ పశువుల కోసమే సమూయేలుతో గొడవ వచ్చింది. శరీర సంబంధంగా పిల్లలు కావాలని చర్చకు వస్తారు కొంతమంది. దేవుడు బిడ్డలు ఇస్తాడు, ఆ పిల్లల్ని ఏదనంటే పిల్లల కోసం చర్చ వదిలేస్తారు. మా పిల్లోడికి పాట ఇవ్వలేదు, మా పిల్లోడిని పట్టించుకోలేదు, మా పిల్లోడిని ఒరే అన్నారంట. నాకు ఒక్కగానొక్క కొడుకు చాలా రోజులకి పుట్టాడు. సమూయేలు పేరు పెట్టి కొద్ది రోజులు నడిచిన తర్వాత శాఖర్ అని పెట్టాడు. మళ్ళీ పేరు పెట్టారు వాళ్ళు. నేను అడిగాను, ఎందుకు శాఖర్ పెట్టారని ఒక ఆయన్ని. ఏమో తెలియదండి, క్రిస్టియన్స్ అయిపోతారట వీళ్ళు, ఓసి వాళ్ళట అని. ఆ కుర్రాడు కోసం చచ్చి మానేసింది మళ్ళీ ఆవిడే. నువ్వు ఏ శరీర సంబంధంగా వ్యక్తిగా వచ్చి శరీర సంబంధంగా ఉండిపోతే, నువ్వు శరీర సంబంధంగా వెళ్ళిపోతున్నావు అంటే మొట్టమొదటి పరిశుద్ధాత్మని యొద్ద నుండి వెళ్ళిపోడు, కానీ ముందు సన్నిధిలో నుండి త్రోసివేయబడతాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అంటే, 51 కీర్తన చాలా జాగ్రత్తగా చదవాలి మనం. ఎందుకంటే బీ కేర్ఫుల్ అండి, సంఘ వాక్యం చాలా వాల్యుబుల్. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ ఆత్మ నా వద్ద నుండి అంటే ముందు ఆత్మకార్యం పోదట. ముందు ఏం పోతుందంటే సన్నిధి నుండి త్రోసివేయబడుతుంది. అందుకే సౌలుని ఏమంటే నేను త్రోసేసాను అన్నాడు, కానీ పరిశుద్ధాత్మ వెంటనే తీసేయలేదు. ఎప్పుడు తీసివేయబడ్డాడంటే సమూయేలు గద్దించిన తర్వాత కూడా లోబడకపోతే అప్పుడు దురాత్మ వచ్చి, దేవుని ఆత్మ అతని మీద తొలగిపోగా దురాత్మ అతని మీదకి వచ్చాను. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు పోడండి మీ మీద నుండి, సన్నిధికి దూరం అయిపోతారు, ఆత్మీయతకు దూరం అయిపోతారు, అభిషేకానికి దూరం అయిపోతారు. అందుకని దావీదు ప్రార్థనలు ఏమన్నాడు, 51 కీర్తన 11వ చరణంలో, నీ సన్నిధి ముందు సన్నిధి విడిచిపెట్టి తిరిగేయటం, నువ్వు ఆత్మ అనుకోవచ్చు, ఏదైనా నాకు సన్నిధి అనుకోవచ్చు, ఎక్కడికైనా పరిగెత్తవచ్చు. కానీ దేని బిడ్డారా, నువ్వు ఏ శరీర సంబంధమైన సంగతుల కోసం వచ్చావో అదే శరీర సంబంధమైన సంగతులు కానీ బైబిల్లో వెతికితే నష్టపోతావని ప్రభువే ముందే చెప్పాడు. మొదట నీవు ఆయన రాజ్యం వెతకాలి. ఏం వెతకడానికి మందిరానికి వచ్చి కూర్చున్నారో నాకు తెలియదు, ఏం వెతుక్కోవడానికి, ఏది కోరుకోవడానికి వచ్చారో తెలియదు, కానీ ఆ కోరికలన్నీ పక్కన పెట్టి నువ్వు వెతికే వాణి దగ్గర దొరికే విలువైన రాజ్యం ఉంది. అది తరతరాలు ఉండేది, అది శాశ్వతమైనది. అందుకని 10వ కీర్తనలో నువ్వు నిరంతరము రాజువి అంటాడు. అంతేకాకుండా 11వ కీర్తనలో గమనించండి, ఆయన నీతిని ప్రేమించువాడు. ఏం ప్రేమించేవాడు? జాతిన నీతిని ప్రేమించేవాడు. ఆయన రాజ్యం అంతా నీతితో కట్టబడుతుంది. అంటే 12వ కీర్తనలో ఆయన అబద్ధిక్కులను ఆయన ద్వేషించేవాడు. చూడండి, అబద్ధిక్కులు శరీర సంబంధమైన సంగతుల మీద మనసు పెట్టే ప్రతి ఒక్కరు అబద్ధాలు ఆడక తప్పదు. అదే దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే అది పవిత్రమైనది. 6వ చరణంలో రాయబడింది, యెహోవా మాటలు పవిత్రమైనవి. అంటే నీతి, ఆయన నీతిని వెతకటం. ముందే చెప్పాను, నీతి అనగా వాక్యం మీద విశ్వసించడం.
సో అలా 13వ కీర్తనలో రాయబడినట్లయితే అలా నీతిని వెతికి ఆయన మాటలు నీలోకి వస్తే నీ మనస్సు ఆయన చిత్తానికి లోబడుతుంది, నీ హృదయం ఆయన చిత్తానికి లోబడుతుంది. ఏమండి, అంతేకాదు నీ కన్నులకు వెలుగు వస్తుంది. అది ఈ 13వ కీర్తనలో 2వ చరణంలో కానీ 4వ చరణంలో చూసినట్లయితే నా కన్నులకు వెలిగిమ్ము, నా కన్నులకు ఇమ్మంటే నా మనస్సును వెలిగించు, నా హృదయాన్ని వెలిగించు, నా ఆత్మను వెలిగించు. అలా వెలిగించబడ్డ వ్యక్తట 14వ కీర్తన ప్రకారంగా గమనించండి ఎలాగ స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడు ఆత్మీయంగా అంటే, ఈ భూమి మీద వివేకము కలిగి దేవుని వెతకడం మొదలు పెడతాడు. వివేకం కలిగి అంటే సవుల్లాగా పశువుల కొరకే దేవుని సేవకుడి దగ్గరికి వచ్చాడు, తన తండ్రి పశువుల కొరకు. అయితే ఆ పశువులు దేవుడు ఇచ్చాడు. అయితే చివరికి దేవుని సన్నిధిలో గమనించండి అమాలేకీల పశువులతో బయటకు పోయాడు. మన జీవితంలో గమనించండి, వివేకం ఉంటే కనుక ఇప్పుడు దేవుని సంధిని ఎలా వెతుకుతామంటే అబ్రాహంలాగా ఎదుగుతాం. మొట్టమొదటి 75 ఏళ్ల వయసులో పిల్లల కొరకని దేవుని వెంబడించాడు. కానీ రాను రాను దేవుడు తనకు పిల్లలు ఇచ్చిన, స్వాచ్యం ఇచ్చిన, ఎబ్రి పత్రిక 11:8-9 వచనాల్లో ఆయన వెళ్ళమన్న ప్లేస్కి వెళ్ళేటప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, దేవుని క్రాస్ చేయలేదు, ఏం అడగలేదు, ఏమి ఆయన్ని ప్రశ్నించలేదు దేవుణ్ణి. అంతేకాదు తనకు స్వాచ్యంగా దేశం ఇస్తే పరదేశిలాగా తన స్వతంత్ర దేశంలో బ్రతికి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచి తన ఒక్కగానొక్క కొడుకును కూడా బలిపీఠం మీద పెట్టాడు. నేను చెప్పేది అర్థమవుతుందండి. అబ్రహాం విశ్వాసానికి సౌలు విశ్వాసానికి ఎంత తేడా ఉంది? పశువుల కొరకు, అమాలేకుల పశువుల కొరకు ఆ 14-15వ అధ్యాయం సమీల మొదటి చూస్తే ఆ గొర్రెల కేకలేంటి, ఆ ఎడ్ల రంకులేంటి అని అడిగాడు సమీయలు గారు. ఇవన్నీ బలుల కోసం అంటే, రే బాబు మాట వినడం శ్రేష్టం, వివేకం అది. అలాంటి వివేకం ఎందుకు సౌలుకు లేదు అంటే మీకు బైబిల్లో చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. దావీదుకు అడుగడుగున ప్రార్థించే జీవితం ఉంది. నీతి ఉన్న వ్యక్తి, వాక్యం ఉన్న వ్యక్తి. రాత్రి అది జ్ఞాపకం చేసుకున్నామండి. 4వ వచనం ప్రకారం కీర్తనలు 4వ చరణం అంటే గమనించండి, 14వ కీర్తన 4వ చరణం ప్రకారం యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మిరుగునట్లు వారు ప్రజలను మిరుగుదురు. అంటే గమనించండి, ప్రజల తట్టు జీవిస్తూ ప్రజల ఆదాయాల కొరకు, ప్రజల గొప్ప కొరకు, ప్రజల విషయాల కొరకు, అది నీ కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, కోడలే కావచ్చు, అల్లుడే కావచ్చు, మామే కావచ్చు, అత్తే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, సంఘంలో వ్యక్తులే కావచ్చు, కుల వ్యక్తులు కావచ్చు, మిరింగేయడమే తప్ప ప్రార్థన జీవితం తెలియదు, వాళ్ళు పాడు చేయడం తప్ప. ప్రార్థనా జీవితం ఉంటే వివేకం వస్తుంది. వివేకం వస్తే నిత్య జీవాన్ని వెతికే వాళ్ళగా ఉంటాం. అయ్యో నేను నా జీవితం క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది అన్నాడు పౌలు గారు. ఎందుకంటే అతనికి భూమి మీద ఉన్న భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదట. కొలసీ పత్రికలో చెప్తున్న మాటలు, దేవుని యొక్క వాక్యం మనం అందరూ గ్రహించవలసిన విషయం. దేని బిడ్డారా, ఈ యొక్క రిఫరెన్స్లు ఎందుకు జ్ఞాపం చేస్తుందంటే రాబోయే తరానికి తెలియాలి. కొలసీ పత్రిక 3వ దయచేసి అధ్యాయము అక్కడ 1వ వచనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంతేకాదు అక్కడ రాయబడిన మాట, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు, అది మారు మనసు. అంటే మారు మనసు అంటే ఈరోజు పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు, రేపు పాపం చేసినా క్షమిస్తాడు, కృప మనకు ఉందని ఈ డినామినేషన్ కాదు చెప్పేది నేను. మారు మనసు అంటే నువ్వు పైనున్న వాటి మీద మనసు పెట్టి బ్రతకడం. ఆ పైన ఏమున్నాయి? ఎలాగనగా మనకు ఏమండి, మనము మృతి పొంది ఉన్నారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ప్రత్యక్షపరచబడుదు. దయచేసి గమనించండి, ఇక్కడ పైన ఏమున్నాయంటే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అంటే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా పైన మనసు పెడితే ప్రార్థనా శక్తిని కాపాడుకోకుండా ఉండలేం కదండి. దావీదు జీవితంలో అడుగడుగున ప్రార్థన కలిగి ఉన్నాడు. సౌలు ప్రార్థన తక్కువ, కౌరులు ఎక్కువ. మనుషులతో డిబేట్లు పెట్టాలన్నా, సమావేశాలు పెట్టాలంటే సౌలు గారి తర్వాతే. కానీ దావీదు గారి అడుగడుగున ప్రార్థన, ఏది చేయాలన్న ప్రార్థన. అబ్రాహాం గారు కూడా అడుగడుగున ప్రార్థన. దీనినే బైబిల్లో గమనించండి, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుట 14వ కీర్తన భాగం. అలాంటి వెతికే వ్యక్తులు కట్ట పైనున్న వాటి మీద మనసు ఉంటుంది. అది 15వ కీర్తన అనుభవం దావీదు గారు రాసినవే. ఎలాగంట, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? గుడారము అనగా గమనించండి, నీ గుడారం అనగా మన శరీరం.
మన శరీరము ఆయన ఇచ్చిన గుడారం, ఇందులో అతిథిలాగా బతకాలి. ఈ భూమి మీద ఉండగా మన శరీరం కోరిందల్లా ఇవ్వకూడదు, మనం అతిథిలాగా బతకాలి. రెండోది ఏమంటాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిత్యము నివసించుట. పరిశుద్ధ పర్వతం అనగా ఆత్మ, ఆత్మలో నిత్యము నివసించే వ్యక్తిత్వం పరలోకమందు ఉంది. గుడారం అనగా శిథిలమైపోయేది ఈ లోకం, ఈ శరీరం. ఈ శరీరంలో ఉన్నంత వరకు అతిథిలాగా బ్రతికేవాళ్ళు. శరీరం ఆశించిందల్లా ఇవ్వకూడదు. అలాగా గమనించండి, బ్రతికే అనుభవం ఎవరికి ఉంటుందంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికేవారు. అందుకని యేసుప్రభు రావడం ప్రార్థన నేర్పిన ఆయన ఏం చెప్పారంటే, బాబు మీరు ప్రార్థనలో కూర్చుని ఏ పడతాయి కోరికలు కోరకండి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మొదటి పని అది చేయండి. మందిరానికి వచ్చిన తర్వాత ఎన్నో ఆలోచనలతో రావచ్చు, ఎన్నో కోరికలతో రావచ్చు. నీ కోరికలన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితంలో ఆయన ఇచ్చే శ్రేష్టమైనది మీరు ముందు పొందండి. ఇప్పుడు మనకు వ్యాధి ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆ వ్యాధిని ఆయన బాగు చేస్తాడు అన్నప్పుడు ఆయన చెప్పింది మనం వింటాం. ఈ టెస్టులు చేయించండి, ఆ టెస్టులు చేయించండి అంటే చేయిస్తారు కదా. ఈ మెడిసిన్ వాడంటే వాడతారు కదా. ఆపరేషన్కి సిద్ధపడంటే కూడా సిద్ధపడతారు. అంటే మన శరీరాన్ని కరెక్ట్గా ఆయన చెప్పినట్టు అప్పగించుకుంటేనే కానీ మనకు ఆరోగ్యం రాదని. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో నేను చెప్పేది ఏంటంటే, ఈ లోక వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడే ఎంతకాలం బ్రతుకుతాం తెలియని మనం పూర్తిగా ఆ డాక్టర్ మాట నమ్ముతున్నప్పుడు, పరమ వైద్యుడైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మీరు మందిరానికి వచ్చినప్పుడు మీ యొక్క సొంత ఆలోచనలతో రాక, అన్యజనులలాగా కోరికలతో హృదయం అంతా పెట్టుకుని మందిరంలో కూర్చోక, ఆయన ఏమిస్తాడో అది ముందు మీరు తెలుసుకుని దానిని పట్టుకుని జీవిస్తే మీకేం కావాలో అవన్నీ మీ వెనక్కి వస్తాయి, అవన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి. అందుకనే పైన ఉన్న వాటి మీద మనసు పెట్టేవాళ్ళు మారు మనసు పొందినవాళ్ళు. అటువంటి మారు మనసు పొందేవాళ్ళు దేవునికి కావాలి. జీవం వారి మీద పనిచేస్తుంది. దేనికంటే ఒకరోజు జరిగిన సంగతి చెప్తాను నేను. ఒక ఆయనకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వస్తే ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన జరుగుతూ ఉంది. సో 3 నెలలు అయిపోయింది. స్వస్థత కనుక్కున్నారు, చెయ్య కదులుతున్నట్టుంది, కాస్త మంచిది అనుకున్నారు. కాళ్ళు తీసుకుంటున్నాడు దగ్గరికి అనుకున్నారు. తర్వాత మరలా ఏం జరుగుతుందో తెలీదు, మరలా చెయ్య కాలు కదలటం ఆగిపోయింది. మరలా పెరాలసిస్ యొక్క పేషెంట్ మంచం మీద ఉండడం, ఈయన సేవలు చేయడం సరిపోతుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో జరిగిన కొన్ని సంగతులు మీకు చెప్పాలి, ఎందుకంటే ఆత్మలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి ఈ విషయాలు. అతడు ప్రార్థన చేయమన్నారు. ప్రసాద్ బాబు చూడాలి లేదా అయ్యగారిని చూడాలి అంటే రమ్మంటే వెళ్ళాం. చాలా రోజుల క్రితం జరిగిన సంగతులు అండి ఇవి, చాలా సంవత్సరాల క్రితం జరిగినవి. మాకు ప్రభు నేర్పిన పాఠాలు ఇవన్నీ. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఆయన నోరు కదలటం లేదు, చేయి కదలటం లేదు, మాట్లాడడానికి రాలే అంటున్నాడు. ఆయన మూతంత పక్కలాగి ఏదేసినా నీళ్ళు వేసినా పక్కకి వెళ్ళిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన నుండి కళ్ళ నుండి మాత్రం నీళ్ళు వచ్చేస్తున్నాయి. కళ్ళల్లో చాలా నీళ్ళు వచ్చేస్తున్నాయి. పశ్చాత్తాప, కొంతమంది చూడండి పెరాలసిస్ పేషెంట్స్ చాలా పశ్చాత్తాపడి కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతుంటాయి. ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మనం ఏంటి పరిస్థితి, సరే ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన మాట్లాడలేకపోతున్నాడు, రాయడానికి చేయి సహకరించట్లేదు, చెప్పడానికి నోరు సహకరించట్లేదు. అయితే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, బతుకుండా అయ్యా ఇతను నడుస్తున్నప్పుడు ఆ కాలుతోనే తన్నేవాడు, ఆ కాలు చూడండి ఎలా పడిపోయిందో. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఈ పడిపోయిన తర్వాత మనిషిని ఏం చేస్తారో తెలుసా, దీని బిడ్డ అన్ని ఆరోగ్యం ఉండగా గద్దించరు వీళ్ళు. ఆ మంచం పడిన తర్వాత మనిషి తప్పు చెప్పడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల అందరూ ఏ కాలుతో తన్నాడు, ఆ కాళ్ళు పడిపోయి, ఏ చేత్తో కొట్టాడు, ఆ చేతి ఎంత హింసించాడండి బాబు, నరకం అందుకే నరకం చూస్తున్నాడు అని వీళ్ళు అంటారు. సరే, ఈ నరకం చూస్తున్నాడని వీళ్ళు అంటారు, ప్రార్థన చేయమంటారు. మంచిది, ప్రార్థన చేస్తున్నాం, వస్తున్నాం, ఇలా జరుగుతూ ఉంది. కొద్ది రోజుల తర్వాత నాకు కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, తెల్ల బట్టలు కట్టుకుని ఆయన నడిచి వెళ్తున్నట్లుగా, అతడు తెల్లటి బట్టలతో వస్త్రాలు కట్టుకుని చక్కగా నడిచాడు. నేను అనుకున్నాను స్వస్థత బోధిస్తాడు అని అనుకున్న ఆ కళ అలాగా, అంటే మామూలుగా ఆ స్వప్నం వచ్చింది, సరే చెప్దామని అనుకున్నాను. ఈలోగా నాకు వార్త వచ్చింది ఆయన చనిపోయాడని. ఏంటి చనిపోయాడు అంటారు, ఈయనేమో తెల్లటి వస్త్రాలు ధరించుకుని వెళ్తున్నట్టు వచ్చిందని. సరే, నేను ప్రాంతానికి కార్యక్రమం అంతా చేశారు. బాప్తిసం పొందాడు ఆయన, ప్రభువుని నమ్ముకున్నాయనే అన్ని. ప్రభు ఇంతకాలం ఇన్ని నెలల పాటు, సుమారు దగ్గర ఒక 5 నెలలు ఉంటాడు మంచం మీద. ఇన్ని నెలల పాటు ఆయన మంచం మీద ఉన్నాడు, ప్రార్థనలు చేశారు. 2-3 నెలలేమో బాగా వేదన పడ్డాడు. జస్ట్ కదులుతున్న చేతులు అనుకున్నా, మళ్ళీ 2 నెలలు చేతులు కదలలేదు, కాళ్ళు కదలలేదు, మరలా ఇబ్బంది పడ్డాడు ఈయన. ఏంటి ఇలా జరిగిందంటే, ప్రభు చెప్పారు ఆయనను మంచం మీద ఉండగా క్లీన్ చేసాడు దేవుడు. క్లీన్ చేసుకున్నాడు. ఎప్పుడు ఇల్లు ఏడ్చేవాడు, పశ్చాత్తాపడేవాడు.
కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఈయన పశ్చాత్తాపం గ్రహించట్లా, ఈయన పశ్చాత్తాపం పడుతున్నట్టు గ్రహించట్లా. కానీ వీళ్ళు మాత్రం మాటలు అంటూనే ఉంటారు, సేవ చేస్తానంటే తిడతానే ఉంటారు, సేవ చేస్తానంటే తిడతానే ఉన్నారు. కానీ ఆయన దైవజనుడిన ఏడుస్తూ ఉంటాడు, 2 చేతులు జోడించాలని ఆశ ఉంది కానీ జోడించలేడు. ఏదో ఇలా దగ్గర లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఒక చేయబోడు. అయితే దేవుని బిడ్డలారు, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనము చూసేవన్నీ ఇప్పుడు నిజాలు కాదు. ఏది నిజమయ్యా అంటే, పైనున్న వాటిని చూడగలిగే వ్యక్తికి నిజమేంటి దేవుడు బయలుపరుస్తాడు. ఆ నిజం ఎలాగుంటుందంటే, ఈ భూమి మీద పక్షపాతంతో ఉన్నాడు, ఆడు పాపం చేసాడు అందుకే పడున్నాడని నేను అనుకున్న వీళ్ళందరూ చెప్పిన మాటకి ప్రభు ఏమన్నాడంటే, అతడు క్లీన్ చేయబడి నిత్య జీవానికి వెళ్ళాడు. దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాను అతనికి. దేని బిడ్డలారు, ఎవరైనా బలహీనలు ఉంటే వాళ్ళని తక్కువగా మీరు చూడకండి. దేవుడు వాళ్ళను పరీక్షించి ఒకవేళ పరిశోధనలో పెడుతున్నాడేమో. కొంతమంది అనుకోవచ్చు, దేని బిడ్డలారా, ఓకే, ఏదైనా ఒకవేళ అలాంటి పరిస్థితులు జరుగుంటుంది, దానికి తీర్పు చెప్పలేను. నేను ఈ బాప్తిసం పొందిన వ్యక్తి కొరకు నేను మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తి కన్ఫెక్షన్ కొరకు మాట్లాడుతుంది. ఇలాంటి కొన్ని విషయాలు. అతడు ఏమి వెతికాడు అంటే, ఆ మంచం మీద ఉండగా నా చెయ్యి పని చేయాలి, నా కాలు పని చేయాలని వెతకలా. ఈ లోకంలో శరీర సంబంధంగా ఈ గుడారంలో గమనించండి, పక్షపాతం అంటూ వచ్చింది, కానీ దేవుని రాజ్యంకి వెళ్ళడానికి మాత్రం పక్షపాతం లేని దేవుడు ఇతని రోగంలో ఈ శరీరంలో బలహీనుడు కానీ ఆత్మలో బలమైన వాడు వెళ్ళిపోయాడు పరలోకానికి. నాకు వచ్చిన కలయిటి ప్రభు అని అడిగితే ప్రభు చెప్పారు, నువ్వు చూసిన తెల్లటి వస్త్రాలు ధరించుకుని వెళ్ళిపోతున్న అతను నా రక్తం గొర్రెపిల్ల రక్తంలో కడగబడి, ఈ 5 నెలలే కాదు అంతకుముందు కూడా చాలా శ్రమలు అనుభవించి శోధించబడి నలిగిపోయి కుమిలి 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 పశ్చాత్తాపడి, తన మనసులో పశ్చాత్తాపడి, తన ప్రాణంలో పశ్చాత్తాపడి, తన హృదయంలో పశ్చాత్తాపడి, వీళ్ళేమో ఇంకా కొట్టినవే గుర్తించుకుంటున్నారు. వీళ్ళు ఇలా తన్నాడి, ఈ కాలుతో ఈ కొట్టాడి, నా జుట్టు పట్టుకు లాగి అబ్బా గోడకేసి కొట్టేవాడు, ఇవి గుర్తు చేసుకుంటున్నారు. కానీ నేను కొట్టానని పశ్చాత్తాపడి ఏడ్చే అనుభవం అతనికి ఉంది, కానీ నోరు లేదు చెప్పడానికి, మనసులో నలిగిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే సుంకరి కూడా అంతే. దేవాలయానికి వీళ్ళు అందుకే ప్రభు చెప్పారు, సుంకర్ అంటాడు, పాపినైన నన్ను ఆ పక్కన ఉన్న పరిచయం అనుకుంటాడు, ఈ సుంకర్లాగా నేను లేను. మనం అనుకుంటాం చాలామంది బలహీనులై రోగులయ్యి చాలామంది సేవకులు లేకపోతే ఆత్మీయులు చనిపోతున్నారేంటి ఈ కరోనా వైరస్ టైంలో, ఎందుకు ఇలాగ అయిపోతున్నారు కొంతమంది. అందరికీ మనం తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చే పని ఇది కాదు. కానీ సంఘానికి వెళ్ళేటప్పుడు ఆయన రాజ్యము వెతికే వారికి మాత్రమే పరిశుద్ధాత్మలో గ్రహింపు ఉంటుంది, ఆనందం ఉంటుందండి. అందుకని ప్రభు చెప్పారు, ఫస్ట్ నీవు చేయవలసింది ఏంటంటే, ఆయన రాజ్యం వెతుకు. మందిరానికి వెళ్తే నువ్వు ప్రార్థనలో కూర్చున్నారా, ఆయన రాజ్యాన్ని వెతుకు అంటే పరిశుద్ధాత్మ అందలి ఆనందం అనుభవించి అప్పుడు పాటలు పాడు, అప్పుడు ప్రార్థన చేయి. ముందు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ లేకుండా స్తుతి స్తోత్రం ఏదో వాళ్ళు వీళ్ళను ప్రార్థనలు ఇష్టం ఇంత రాసుకుని ఆ కోరికలు పుట్ట చదవకండి, ఆయన దగ్గర చదవకండి. కొంతమంది ప్రార్థనలు ఇష్టం రాస్తారు, చదువుతూనే ఉంటారు. నేను అంటాను, ముందు ఆత్మలో వివేచన చేయండి. ఇప్పుడు ప్రసంగం ఉంది, నేను పెద్ద ప్రసంగం రాసుకుని చెప్పేస్తే దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఏది మాట్లాడమన్నాడు. నేను కొద్ది దినాలుగా ఆలోచన చేస్తున్నాను, ప్రభు ఏంటి పరిస్థితి అని. ప్రభు అన్నారు, నా వర్తమానం నా దగ్గర నుండి వినాలి, కానీ నువ్వు పక్క వాళ్ళ దగ్గర నుండి వింటే ఎలా వస్తుంది? నా వర్తమానం నువ్వు నన్ను అడిగితే తెలుస్తుంది, కానీ నీ భార్యను అడిగితే తెలుస్తుందా, నీ ఇంట్లో పిల్లల్ని అడిగితే తెలుస్తుందా? చాలామంది భార్యను అడిగి పిల్లల్ని అడిగాల, అటువంటి తత్వంలో నేను వెళ్ళిన వాడిని. ప్రభు ఈ టైంలో నాకు నేర్పిస్తుంది అంటే, నా వర్తమానం నా దగ్గర నుండి కనిపెట్టు. నేనేమి చెప్పాలని అనుకున్నానో అది నా దగ్గర నువ్వు కనిపెట్టడమే ప్రార్థన చేయి. ఈరోజు వింటున్న నా సహోదరి సహోదరులరా, సేవకులరా, పర సంబంధమైన ప్రతి ఈవులు మనం జీవితంలో అనుభవించాలంటే ప్రార్థన శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మతో కదలాలి. ఆత్మ లేని వారు ఆయన వారు కారండి. పరిశుద్ధాత్మతో పని చేయడం నేర్చుకున్న వాళ్ళు పైనున్న వాటిని వెతకటం అంటే, తండ్రి కుడిపార్శ్వమున కుమారుడైన క్రీస్తు కూర్చుని ఎలా విజ్ఞాపన చేస్తున్నారు, మనము కూడా మనం మోకాళ్ళేసి ప్రభు దగ్గర ప్రార్థించే అనుభవం అనుకుండాలి. మోకరించి గంటల గంటల ప్రభుత్వం మాట్లాడే అనుభవం ఏ చెల్లి, ఏ తల్లి, ఏ అక్క, ఏ కుటుంబంలో లేదా ఏ సహోదరుడు, ఏ తమ్ముడో, ఏ అన్నయ్య ఇక్కడ ఈ లైవ్ వీక్షించే వాళ్ళలో ఈ భారం మీకు ఉంటుందో వారికి నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. నన్ను కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నాకు చాలా ప్రార్థన అవసరం, మీ ప్రార్థనలు నాకు అవసరం. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మనమందరూ ప్రార్థనాత్మతో నింపబడదాం, ప్రార్థన శక్తితో నింపబడదాం. లేకపోతే చివరి దినాల్లో ప్రార్థన లేకపోతే చూడండి, సౌలు బ్రతుకు ఎలాగైపోయిందో.
పశువుల కొరకు మందిరంలోకి వెళ్ళాడు. అదే పశువులతోనే తన మీద ఉన్న ఆత్మను కోల్పోయాడు. ముందు తన దేవుని సందు నుండి త్రోసివేయబడ్డాడు. 15 అధ్యాయంలో నేను త్రోసివేశాను, సౌలు ఎందుకు నువ్వు బాధపడతావు అంటున్నారా? నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను అతని గురించి మదన పడుతున్నాను అన్నాడు. తర్వాత ఆయన దగ్గరుండి అతని ఆత్మను తీసివేశాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే మొక్కమంతా వికార రూపమై దెయ్యం స్వరూపం అయిపోయింది. నేను చూశాను కొంతమంది విషయాల్లో చాలా ఫీల్ అయిపోతారు, ఏంటో అర్థం కాదు. కొంతమందికి ఈ పరిశుద్ధ దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకున్న వర్గాల యొక్క ఆ రోషం ఎక్కువ, వర్గాల రోషం. ఆ వర్గాల రోషం మంది కాదండి, క్రీస్తు పిల్లలు కాదండి. క్రీస్తు పిల్లలు యేసు రక్తంతో కడగబడితే మీరు మీ సంఘాలలో కులాల కోసం కొట్టుకోరు, కులాల కోసం విభజించుకుని జీవితాలను పాలించుకోరు, ఇంటి పేర్లను బట్టి విభజించరు సంఘాలని. కొన్ని సంఘాలు మన ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడెక్కడో నాకు దేవుని ఆత్మలో చెప్పమంటున్నారు ఈ మాట, ఎక్కడైనా విడిపోనియేమో. అటువంటి విడిపోవడానికి కారకులు మీరు ఎవరినైతే ప్రభు దగ్గర రాత్రి పశ్చాత్తాపడితే మీ తరతరాల మీద పనిచేసే శాపాన్ని దేవుడు కొట్టివేస్తాడు. ప్రభు దగ్గరికి సమీపించండి, ఆయన ఆత్మతో కదలండి, పశ్చాత్తాపడండి. నీకు దేవుడిచ్చిన ఈవులను బట్టి ఎర్రవేగొద్దు. నేను చెప్పాను కదండి, కొడుకుని బట్టి వాడికి ఏదైనా చిన్న బాధ కలిగితే చాలు సంఘం అందరిని హింసించేసే పరిస్థితి. ఆ చిన్న పిల్లోడికి ఏదైనా జరిగితే, ఆ చిన్న బిడ్డకి ఏదైనా జరిగితే, నేనంటాను బిడ్డ విషయంలో ఎవరు అంటే చిన్న బిడ్డ కదా, ఎదిగొచ్చిన బిడ్డే కాస్త తను ఏది చేసినా. కొంతమందికి ఈ అంటే వాళ్లకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కోరహు, దాతాను, అబ్రాహాముకు సపోర్ట్ చేసేవాళ్ళు 250 మంది వేసారట సంఘాలు. అక్కడక్కడ కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే దేవుని సంఘం ఏమైపోయినా పర్లేదు. నేను అడిగాను, ఒక బిడ్డ అడిగాడు నన్ను, ఏమంటే బిడ్డ విషయంలో ఇలాగా మీరు ఎంతకు ఇబ్బంది పడ్డారండి. నేను అన్నాను, లేక పుట్టిన బిడ్డ కోసం ఆవిడ బాధపడితే తన స్వరక్తించి సంపాదించుకుని యేసయ్య సంఘం గురించి ఆయన ఎంత బాధపడతాడు? ఒక వ్యక్తి కోసం సంఘాన్ని దూషించడం, సంఘాన్ని తప్పుపట్టడం, సంఘాన్ని బాధ పెట్టడం, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ ఇబ్బంది పెట్టడం, అది మనకు తగునా? ఎందుకు ఇది జరుగుతుందంటే వారు రావడం మందిరాల్లోనికి నీతిని వెతకట్లేదు, జాతిని వెతుక్కుంటున్నారు. రావడం ఆయన రాజ్యాన్ని వెతకట్లేదు, వాళ్ళ కోరికల పుట్టను వెతుక్కుంటున్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, ముందు నా రాజ్యాన్ని వెతకండి. ముందు నువ్వే కోరికతో వచ్చావో తెలియదు కానీ సహోదరి సహోదరుడా, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకు, తర్వాత నీకేం కావాలో అవన్నీ ఆయన ఇస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? 100 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అబ్రహాం బిడ్డలు ఇచ్చాడు. ఆస్తిని ఇవ్వడమే కాదు, అంతస్తులు ఇవ్వడమే కాదు, తన జీవితం బలభరితమే చేయడం కాదండి. ఆయన స్వాచ్ఛంగా ఇశ్రాయేలు యొక్క దేశం ఈరోజు చూస్తున్నామే, ఆ దేశం అంతా దేవుడు అబ్రాహాము చేస్తున్న వాగ్దానం. అది ఆ వాగ్దానం చేయబడ్డ ఈవులన్నీ ఇవ్వబడినవన్నీ ప్రభు ముందు పెట్టేశాడు పట్టుకెళ్ళి. ఎవరండి? అబ్రాహాము గారు. ప్రభువు కంటే ఎక్కువ ఇవేమీ కాదు. అదే 15 కీర్తనలో, ఈ గుడారంలో అతిథిగా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు. ఈ గుడారం ఎవరిది? మందనుకుంటున్నారా? ఈ శరీరం అనే గుడారం. నేను కోటును ధరించుకున్నట్టే మనకు శరీరం అమర్చాడు ఆయన. లోపల ఆత్మ చాలా వాల్యుబుల్, అది చాలా స్థిరమైనది, అది నిశ్చలమైనది. ఆ స్త్రీ పురుషుడు భేదాలు లేనిది, చిన్న పెద్ద భేదాలు లేనిది. ఈ ఆత్మ ఈ ఆత్మ రక్షణ కొరకే ఆయన లోకానికి వచ్చాడు. సేఫ్ జోన్లో ఉండాలంటే ఆత్మ ప్రభునేసులో అది స్థిరపరచబడాలి. దాన్నే బైబిల్లో కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మీరు విన్నారు కదా, మీ జీవము క్రీస్తుతో దాచబడింది. ఏ జీవము? శరీరంలో పనిచేసి ఈ జీవం కాదు, ఆత్మలో ఉన్న జీవం ఉందే, ఆత్మ నరకానికి పోకుండా ఉండే జీవం ఉందే, నిత్య నాశనానికి పోకుండా జీవం ఉందే, ఆ జీవము క్రీస్తులో దాచబడింది. అందుకు మీ మనసు దేని మీద ఉండాలి? కీర్తనకారుడు దావీదు అందుకే అంటున్నాడు, ఈ గుడారంలో అతిథిగా ఉండగలిగి నీ పరిశుద్ధ పర్వతం మీద నిత్యము నివసించే అనుభవం ఉన్నవాడికి అబద్ధమాడాడు, కొండాలు చెప్పడు. ఎన్ని కొండాలండి బాబు, ఎన్ని కొండాలు. నేను లైవ్లో ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, కేవలం ఈ అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ సమస్య కాదట ఇది, ప్రపంచంలో సంఘాల సమస్య అంటే ఇదంతా. మీరు అనుకుంటున్నారు ఒకవేళ ప్రసాద్ పాల్ గారు ఒక సంఘం ఏందంటే, ఇది కాదండి. ఇది సార్వత్రిక సంఘం కట్టబడుతున్నప్పుడు అండి, ప్రతి సంఘంలో ఇలాంటి మనుషులు ఉంటారు. సంఘమును కనికరించని, ఏమంటే మందను కనికరించని తోడేలు స్వభావంతో వాళ్ళ సొంత ఆలోచనల కొరకు సౌలులాగా వాళ్ళ సొంత పెత్తనాలతో నష్టపోయే వాళ్ళు ఉంటారు.
కానీ పశ్చాత్తాపడి ఆయన రాజ్యాన్ని వెతికిన వారు, ఆయన నీతిని వెతికిన వారు, అతను పక్షపాతంతో ఉన్నా సరే గమనించండి, నిత్య రాజ్యానికి వెళ్ళగలిగాడు. తర్వాత అఫ్కోర్స్ వాళ్ళ భార్య కూడా రక్షించబడిందండి, వాళ్ళ పిల్లలు రక్షించబడ్డారండి. ఆ భార్య కూడా ప్రభు దగ్గర ఎంతో పశ్చాత్తాపడింది. అయ్యో నా భర్త నేను, లేదా నా కుటుంబంలో ఇలాగుండేదాన్ని అలాగుండేదాన్ని. తన మంచం మీద ఉన్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు చాలా వాక్యం వింటున్నప్పుడు పశ్చాత్తాపడిపోయేది ఆ బిడ్డ, ఏడ్చేది. పెద్ద తల్లే, ఆవిడ కూడా ప్రభు దగ్గరికి పిలవబడింది. కొంతమంది ఇటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నది, మనం దేవుని దగ్గర ఆశించవలసినది, ప్రతిరోజు మోకరించి ప్రార్థించవలసింది, నీ ఆత్మ నా ఎదురు నుండి తీసివేయద్దని అడుగుదాం. పరిశుద్ధాత్ముడ నాలో మరంతగా నన్ను బలపరచండి అని అడుగుదాం. ఈ కడవరి దినాల్లో ఉన్నాం దేవుని బిడ్డలారా. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అర్థం కాని రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఆ నిత్యలమైన రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, ఆ సియోనుకు వెళ్ళడానికి మన జీవితంలో, మన గుడారమైన శరీరంలో వీటిని జయించటానికి మన కన్నులకు వెలుగిమ్మని అడుగుదాం. అంటే మన మనసు, మన హృదయం అండి, నా హృదయము నా మనసు ఏ విధంగా ఉందో, ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ శ్రమల మధ్య ఉంది, ఈ కష్టం మధ్య ఉందని ఫ్రాంక్గా నిజాయితీగా ఒప్పుకుందాం ప్రభు దగ్గర. ఆయనతో ఉన్నట్టు మాట్లాడదాం. అంతేకాదు ఆయన మాటలు మన హృదయంలో దాచుకుందాం. అది పవిత్రమైన మాటలు అవి. అటువంటి పవిత్రమైన మాటలు దాచుకుంటే అబద్ధములకు దూరంగా బ్రతుకుతాం. అబద్ధ సంబంధమైన సంగతులు వాటిని ఎక్కువ ప్రేమించగా, ఈ లోక బంధాలు ఏదైనా అబద్ధం, అవి శాశ్వతంగా ఉండేవి కావు. శాశ్వతమైన బంధం ప్రభువుతోనే, శాశ్వతమైన బంధం నిత్య జీవంలోనే. చాలాసార్లు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాను నాతో ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే భక్తులు నేర్పిన మాట అండి ఇది. ఈరోజు నీకు కనపడి ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ కనపడకపోవచ్చు. ఈరోజు ఇక్కడ కనపడని ఒకవేళ వాళ్ళు అక్కడ కనపడవచ్చు. ఈరోజు నువ్వు ఎవరెవరైతే అక్కడ ఉంటారు పరలోకంలో అనుకున్న వారు ఉండకపోవచ్చు. ఈరోజు ఎవరెవరైతే ఉండరు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు కనపడొచ్చేమో. కాబట్టి మనం ఎవరిని తీర్చక్కల ముందు మనం ఆత్మలో వృద్ధి చెందడానికి మనం కట్టుకుందాం. ప్రభు కృప ప్రతి కుటుంబానికి దయచేయాలి.